దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు బోరల్లో నుండి ఎన్ని బోరలు పూర్తి చేసుకోగలిగాం? 3 బోరలు. 3 బోరల తర్వాత వచ్చేటువంటి బోర 4వ బోర. మొదటి బోర ఊదినప్పుడు భూమి మీద పంటకు తెగులు అనేటువంటిది వచ్చింది. 2వ బోరని ఊదినప్పుడు సముద్రంలో తెగులు అనేటువంటిది వచ్చింది. 3వ బోర ఊదినప్పుడు నీటి బొక్కల మీద, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, మరి మీరు అలా చూస్తే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. 3వ బోర ఊదినప్పుడు నీటి బొక్కలో మీద వ్యాధి అనేటువంటిది వచ్చింది. ఈ రోజున మనం మాట్లాడుకోబోయేటువంటిది 4వ బోర. ఈ 4వ బోర ఊదినప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచన మనం చేయాలంటే, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని కానీ మనం పరిశీలించే ప్రయత్నం చేసినట్టయితే, ఆ చోట 4వ బోర ఊదినప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది అక్కడ చాలా స్పష్టంగా రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుమతిని అందించాడు. చదువుతున్నాను, నేను చూడండి. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమును చంద్ర నక్షత్రమును ప్రకాశింపకుండునట్లును, వాటిలో 3వ భాగము కొట్టబడిను అనేటువంటి మాట కనబడుతుంది. మొదటి దూత బోర ఊదినప్పుడు దేని మీద తెగులొచ్చింది? భూమి మీద, పంట మీద తెగులొచ్చింది. 2వ బోర ఊదినప్పుడు సముద్రపు తెగులు. 3వ బోర ఊదినప్పుడు నీటి బొగ్గల మీద, కొలనల మీద తెగులు. 4వ బోర ఊదినప్పుడు వచ్చే తెగులు ఆకాశ మండలం మీద వచ్చేటువంటి తెగులు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ 4 ఒక ఎత్తు అయితే మిగిలిన 3 బోరలు ఒక ఎత్తు అన్నమాట. కాబట్టి దాని గురించి కూడా నెక్స్ట్ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మనం కానీ చూసినట్టయితే 4వ బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగం ఏమైపోయింది? చీకటి కమ్మింది అనేటువంటి మాట కనబడుతుంది. ఇది ఎక్కడో చదివినట్టు ఉంది, ఇది ఎక్కడో మనం పరిశీలించినట్టుగా ఉంది అని అనిపిస్తుందా లేదా? అనిపించట్లేదా? ఒకసారి 6వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఏం కనబడుతుందో, 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె, చంద్రబింబమంతయు, పెద్ద నక్షత్రములన్నీ కనబడుతుంది కదా. సేమ్ అది ఇది ఒకళ్ళ లేదంటారా? సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము ఆగిపోయేను. అయితే అక్కడ ఆ ముద్ర దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వీటి గురించే మాట్లాడుతున్నాడు. అయితే అది ఎండింగ్కి సంబంధించి, చివరికి వచ్చేటువంటి దానికి సంబంధించింది. నేను ఎప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ముద్రలో, బోరలో, పాత్రలో ఒకే శ్రమకాలానికి సంబంధించినవి, ఒకే సందర్భానికి సంబంధించినవి. అయితే లెవెల్స్ అన్నమాట. ముద్రలు అనేది ఒక లెవెలు, బోర్లు అనేది ఒక లెవెలు, పాత్రలు అనేది ఒక లెవెల్గా వెళ్తూ ఉంటాయి తప్ప ఈ 3 వేరు వేరు అన్నట్టుగానే చాలామంది ఇప్పటి వరకు బోధించుకుంటూ వెళ్ళే ఉంటారు. కాబట్టి 3 వేరు వేరు సంఘటనలు కాదు, ఒకే సంఘటన నెమ్మదిగా ఎక్కువ అవుతుందన్నమాట వ్యాధి అనేటువంటిది. ఇంకా బాగా అర్థమయ్యడానికి చెప్తాను చూడండి. ముద్రలు అనేటువంటిది శ్రమలకి పోల్చబడింది. ముద్రలో అనే దగ్గరికి 20% శ్రమ, బోరలో అనేటువంటిది వచ్చేటప్పటికి ఒక 60% శ్రమ, పాత్రల దగ్గరికి వచ్చేటప్పటికి 100% అయిపోయింది శ్రమ. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఒక మంచి గిన్నె తీసుకుని అందులో నీళ్ళేయండి. ఫస్ట్ 2 నిమిషాల్లో ఉన్న వేడికి, తర్వాత 10 నిమిషాల్లో ఉన్న వేడికి, 20 నిమిషాల్లో ఉన్న వేడికి తేడా ఉంటుందా? నెమ్మదిగా సమయం గడిచే కొలది వేడి కూడా పెరుగుతూ ఉంటుంది. సేమ్ అది ఇంతే, సేమ్ ఇది కూడా అంతే.
ముద్రలో, బోరలో, పాత్రలు ఒకటే. రోజులు గడిచే కొలది శ్రమ, ప్రతికూలత అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అది మనకు అర్థం అవ్వడానికి దేవుడు 3 భాగాలుగా విభజించి చెప్పే ప్రయత్నం చేశాడు తప్ప అది వేరే శ్రమ, ఇది వేరే శ్రమ, అది వేరే శ్రమ అనుకోవడానికి వీల్లేదు. అయితే 3 విభజించి ఆయన చెప్పడం ఇంక ఇష్టపడ్డాడు కనుక మనం కూడా విభజించుకుంటే దాన్ని అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. అది పరిస్థితి అన్నమాట. కాబట్టి శ్రమకాలంలో శ్రమలు నెమ్మదిగా పెరగడానికి సాదృశ్యంగా ఉన్నటువంటివి అన్నమాట ఇవన్నీ, ముద్రలైన, బోర్లైన, తెగుళ్ళైన. అయితే ఈ 4వ దూత బోర ఊదినప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఆకాశ మండలం మీద ఏమొచ్చిందన్నమాట? తెగులు వచ్చింది. ఆ తెగులు వచ్చినప్పుడు ఆకాశ మండలంలో ఉండేటువంటివన్నీ కూడా ఏమైపోయినాయి అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములలో 3వ భాగం ఏమైపోయింది? చీకటి ఆయను అనేటువంటి మాట కనబడుతుంది. పగటిలో కూడా 3వ భాగం వెలుగు లేకపోయాను కనబడుతుందా? నేను చదువుతున్నాను చూడండి. పగటిలో 3వ భాగం సూర్యుడు ప్రకాశింపకుండానట్లును, రాత్రిలో 3వ భాగం చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లును, వాటిలో కూడా 3వ భాగం ఏమైపోయింది? కొట్టబడెను అనే మాట ఆ చోట కనబడుతుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆ శ్రమకాలానికి లేదంటే బోర ఊదేటువంటి సమయానికి చీకటి ఎక్కువైపోతూ ఉంటుంది, వెలుగు తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అంతే కదా? ఉదయము సూర్యుడు ప్రకాశింపకుండానట్లుగా దేవుడు చేస్తున్నాడంటే వెలుగు తక్కువ వద్దా ఎక్కువ వద్దా? చెప్పాలి మీరు. ఉదయం కనబడతాడు సూర్యుడు ఎన్ని గంటలకి? 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆడి పని. ఇప్పుడు దాని మీద కొట్టాడు దేవుడు, సూర్యుడిని కొట్టాడు. ఇప్పుడు సూర్యుడు ప్రకాశించేటువంటి దానిలో 3వ వంతు ప్రకాశించడం ఆగిపోయింది. అప్పుడు ఉదయం వెలుగు తక్కువ అవుతుందా లేదా? అంటే ఈ 12 గంటలు వచ్చేటువంటి వెలుగు చాలా వరకు 9 గంటలు అయిపోద్ది. అంటే చీకటి మొత్తం ఎక్కువ. చెప్పాలి. ఉదయం ఏమో తక్కువ అవుతూ ఉంటుంది, లేదా చీకటి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, ఉదయం అనేటువంటిది వెలుగు అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నంత వెలుగు ఉండదు. ఇప్పుడు బయటికి వెళ్ళి చూడండి, వర్షాకాలం చాలా ఎండాకాలంలో వేడి లేకపోయినా వెలుగు మాత్రం స్పష్టంగా ఒకరినొకరు చూసుకునే విధంగా ఏదైనా సరే చాలా స్పష్టంగా మనకు కనబడే విధంగా కనబడుతుంది. ఇప్పుడు ఆ వెలుగులో 3వ భాగం ఆగిపోయింది. ఏమవుతుంది? చెప్పాలి. ఓసారి ఆ లైట్లు ఆపండి, ఆ సెంటర్ లైట్లు, బ్యాక్ లైట్లు అవి ఆపండి. ఒకసారి ఇక్కడ ఉన్న లైట్ ఆపేసి. ఇప్పుడు వరకు సూర్యుడు బాగున్నాడు, నెమ్మదిగా చూడండి. అది కూడా ఆపండి, మొత్తం వెనకలే కూడా ఆపండి. ఇందాకడికి ఇప్పటికి తేడా ఉందా? తేడా లేదా? ఇందాకున్నంత వెలుగు అనేది లేదు, చీకటి ఎక్కువైంది, వెలుగు తక్కువవుతూ ఉంది. ఆన్ చేసేయండి, లైట్స్ ఆన్ చేసి. సేమ్ అదే విధంగా ఎప్పుడు వలె ఏ సూర్యుడైతే భూమి మీద తన తేజస్సుని, సూర్యరశ్మిని పంపిస్తూ ఉంటాడో ఆ పంపించే దానిలో 3వ వంతు ఆగిపోతుంది. అప్పుడు ఇంత వెలుగు అనేటువంటిది ఉండదు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ మధ్యన ఎల్ఈడి బల్బ్స్ అనేటువంటివి వచ్చేసినాయి. ఒకప్పుడైతే ట్యూబ్ బల్బ్సే ఉండి, ఆ ఫిలమెంటెడ్ బల్బ్సే ఉండి, ఇప్పుడు ఫిలమెంట్ ఏం కాదు, ఎల్ఈడి బల్బ్స్. ప్రతిదీ కూడా ఎల్ఈడియే. ఓ బల్బు ఉంటుంది, అందులో ఒక 10 ఎల్ఈడి బల్బులు కలిసి ఉంటాయన్నమాట. ఇప్పుడు 10 ఎల్ఈడి బల్బులో 3 ఎల్ఈడి బల్బులు ఆగిపోయినాయి, పనిచేయట్లేదు, మాడిపోయినాయి. ఇప్పుడు ఆ బల్బు ఇచ్చేటువంటి వెలుగు తగ్గుతుందా తగ్గదా? చెప్పాలి. సేమ్ ఇది అంతే. సూర్యుడు యథావిధిగా సహజ సిద్ధముగా ఇచ్చే వెలుగులో 3% ఇవ్వడం మానేస్తాడు. అప్పుడు ఉదయంలో ఎప్పుడూ ఉండే వెలుగు ఉండదు, చీకటి కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఉదయమే ఎప్పుడైతే భయంకరమైనటువంటి వర్షం వచ్చే ముందు ఒక్కసారిగా మబ్బులు మూసేస్తే ఏమైపోద్ది కింద పరిస్థితి అంతనే? ఉదయం మంచి ఎండలో ఉన్నాం, ఒక్కసారిగా మబ్బులన్నీ మూసేసి నల్లటి మబ్బులన్నీ వచ్చేసి ముయ్యడం మొదలుపెట్టే ఒక్కసారిగా లోకం అంతా ఏమవుద్ది? సాయంత్రంలా మారిపోద్ది. ఉదయం కూడా సాయంత్రంలాగే ఉంటుంది.
అది దాని అర్థం. ఉదయం కూడా, మధ్యాహ్నం కూడా, సాయంత్రకాలపు సమయంలో, సూర్యుడు అస్తమించే సమయంలో ఎలాంటి వెలుగైతే ఉంటుందో ఆ వెలుగు ఉదయం నుంచే ఉంటుంది. అంత వెలుగు కొట్టివేయబడుతుంది. పగటిలో అంత వెలుగు అనేటువంటిది తీసివేయబడుతుంది. అంటే అర్థం చేసుకోండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటుందో అర్థం చేసుకోండి. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, ఐస్లాండ్ అని, ఫిన్లాండ్ అని, ఆర్కిటిక్ అని, కెనడా అని, ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అక్కడ చలికాలం దగ్గరికి వచ్చేటప్పటికి మ్యాక్సిమం వాళ్ళకి ఎండ 4 గంటలే ఉంటుంది, మిగతాదంతా చీకటే. ఎక్కువ చీకటే, తక్కువ సూర్యుడు కనబడేటువంటి పరిస్థితి అన్నమాట. కొన్ని దేశాలు ఉన్నాయి ఎక్కువ చలి. అలాంటి చలి దేశాల్లో ఉండేటువంటి పరిస్థితి ఎలాగైతే ఉందో అదే పరిస్థితి శ్రమకాలంలో కూడా కనబడుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఉదయం కూడా ఇంచుమించుగా వెలుగు అనేటువంటిది కొట్టివేయబడతాయి. పగటిలో 3వ భాగం చూడండి, పగటి 4వ దూత పూర్వదిన సూర్య చంద్ర నక్షత్రంలో 3వ భాగం చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమును కూడా సూర్యుడు ప్రకాశింపకుండునట్లును. ఉదయం అప్పుడు సూర్యుడు ప్రకాశించడంలో 3వ వంతు ఆగిపోయింది అనుకోండి, ప్రకృతి వైపరీత్యాలు ఎంత భయంకరమైన రీతిలో వస్తాయి అనేది మీ ఆలోచనకి నేను వదిలిపెడుతున్నాను. రాత్రికాల సమయంలోనే చీకటి అంతంత మాత్రాన్ని ఉంటుంది. ఆ చంద్రుడు ఇచ్చేటువంటి ఆ వెలుగు కూడా ఉన్నప్పటికీ కూడా మనం బయట లైట్లు లేకపోతే నడగలమా? చంద్రుడు ఇస్తుంటాడు లేదా, వెలిగిస్తుంటాడా? చక్కగా ఎంతో కొంత దాని వెన్నెల ఇంచుమించుగా మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ వెన్నెల్లో కూడా 3వ భాగం కొట్టివేయబడింది. అంటే ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి బల్బులు మాత్రమే భూమికి కొంత వెలిగించే అవకాశం తప్ప వెలుగు అనేటువంటిది పూర్తిగా కొట్టివేయబడుతుంది. ఇంకొన్ని రోజులు గడిచేటప్పటికి ఆ వెలుగు కూడా ఉండదు, ఇంక పూర్తిగా కొట్టివేయబడుతుంది. చీకటిలోనే ఉంటుంది ప్రపంచం అంతా కూడా. అంత భయంకరమైన రోజులు ఈ శ్రమకాలం. 1 నిమిషం కరెంటు పోతేనే ఏమైపోతుంటారు కొంతమంది, గిలగిల్లాడిపోతూ ఉంటారు. ఇన్వర్టర్ 10 నిమిషాలు కానీ లోడ్ ఆగిపోయింది అనుకోండి, అయ్యి బాబోయ్ ఇంకేమన్నా ఉందా అన్నట్టుగా అయిపోతూ ఉంటాం. ఆ రోజు ఇన్వర్టర్ బంద్ చేయదు, కరెంటు బంద్ చేయదు, ఏమీ బంద్ చేయదు. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూల్ అనేటువంటిది, ఆయిల్ అనేటువంటిది ఆగిపోద్ది కనుక ఇంకెంత భయంకరమైనటువంటి చీకటి రోజుల్లో మనుషులు బ్రతకాలో అర్థం చేసుకోండి. వెలుగనేటువంటిది ఉదయం కూడా కనబడకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి. సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ రశ్మి భూమిని తాకడానికి ఎన్ని నిమిషాలు పడుతుందో తెలుసా? చెప్పండి. సూర్యుడు ఉదయం ఇలా ఉదయిస్తాడు కదా, ఇలా పైకి లేస్తాడా? ఆ లేచినప్పుడు ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి రశ్మి, సూర్యరశ్మి భూమిని తాకడానికి ఎన్ని నిమిషాలు పడుతుందో తెలుసా? ఎన్ని నిమిషాలు? 8 నిమిషాలు. సూర్యుడి నుంచి వచ్చే రశ్మి భూమిని తాకడానికి 8 నిమిషాలు పడుతుంది. ఆ రోజుల్లో ఆ తాకడానికి 8 నిమిషాలు అంటే ఇంకా చాలా టైం పట్టేస్తుంది అంటాను. వాడు పైకి వచ్చినా సరే రశ్మి కింద భూమి తాకడానికి చాలా టైం పడుతుంది. రాత్రి మీద కూడా చీకటి ఎక్కువైపోతుంది. ఇంచుమించుగా ఇంకా చీకటిలోనే బతుకుతున్నాం అన్నట్టుగా కనబడతా ఉంటాయి ఆ రోజులన్నీ కూడా. అలాంటి పరిస్థితుల్లో నువ్వు బతకగలవు ఒకసారి ఆలోచించి. అలాంటి భయంకరమైనటువంటి శ్రమకాలంలో ఒక మనిషి బ్రతకడం అనేటువంటిది, జీవించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని అంటారా? అంత భయంకరంగా ఉంటాయి. ఇది జస్ట్ ట్రైల్ మాత్రమే. మధ్యకు వచ్చేటప్పటికి, ఇంకా శ్రమల చివరకు వచ్చేటప్పటికి ఇంకా భయంకరంగా ఉంటాయి, ఇంకా భయంకరంగా ఉంటుంది. అందుకే నేను ఎన్నిసార్లైనా ఈ మాట మీతోని, బయట ఉన్న ఫాలోవర్స్తోని చెప్తా ఉంటాను, ఒరే బాబు అర్జెంటుగా రక్షణ పొందుకుంటారు నాయన, అర్జెంటుగా రక్షణ పొందుకుంటా. ఒకవేళ రక్షణ పొందుకున్నప్పటికీ కూడా నూతనముగా జన్మించకపోయినా, మారు మనసు పొందుకోకపోయినా ఆ శ్రమ తప్పదు. నేను ఇంతగా హెచ్చరిస్తూ, ఇంతగా ఖండిస్తూ, ఇంతగా వాళ్ళని జాగ్రత్త పరిచేటువంటి పరిచర్లో ముందుకెళ్తుంటే కొంతమంది ఉంటారు కదా, కొంతమంది అందరికీ మనం నచ్చాలంటే కుదరదులే. కొంతమందికి మనం కరెక్ట్గా ఉన్నామనే బాధ, లేకపోతే మనకి దేవుడు ఆ విధమైనటువంటి స్టేటస్ ఇచ్చాడనేటువంటి బాధ, లేకపోతే ఎవరో వాడబడనంతగా వాడబడుతున్నాడు అనేటువంటి అసూయో నాకు తెలియదు. కానీ
అబ్బే అలాగే అంటారన్నట్టుగా మాట్లాడే క్రైస్తువులు కొంతమంది కనబడుతున్నారు. క్రైస్తువుల్లోనూ సేవకుల్లో కూడా అలాంటి వ్యక్తులు కొంతమంది కనబడుతున్నారు. కొన్ని రిఫరెన్స్లను కోట్ చేసి అసలు భయపడడానికే వీల్లేదని వాక్యం సెలవేస్తుంది కదా. ఎవరైనా ఆత్మ మూలంగా మాట్లాడుతున్నాను, ఇదిగో దేవుని రాకడ వచ్చేస్తుందని చెప్పినా సరే మీరు నమ్మకూడదు అన్నట్టుగా ఆ వచనాలన్నీ చూపించి మాట్లాడుతున్నా. ఆ వచనం ఏంటి, ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఏ సందర్భంలో రాశాడు, ఏ ఉద్దేశంతో ఏమీ తెలియదు. మొన్న ఎవరో వాట్సాప్లో మెసేజ్ చేశారు, అన్న రాకడ గుర్తులు కనబడుతున్నాయి, రాకడ సమీపంగా ఉందని మీరు బోధిస్తున్నారు, ఇవన్నీ చాలా మందికి నేను షేర్ చేస్తుంటాను. అలా షేర్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి నాకు ఈ రెఫరెన్స్లు పంపించాడన్నా, ఇదిగో మరి దీని పరిస్థితి ఏంటన్నా అంటే ఒకటే చెప్పాను. వాళ్ళకి ఏమీ అనలేదు. వాళ్ళకి రహస్య రాకడకి బహిరంగ రాకడకి తేడా తెలియదు. బహిరంగ రాకడకు ముందు జరిగేటువంటి వాటి గురించి మాట్లాడిన దాన్ని రహస్య రాకడ విషయంలో వాళ్ళు తీసుకుంటున్నారు. అలా ఉన్నారు. వాళ్ళు అర్థం కాక వాళ్ళు మోసపోతున్నారు, సంఘాన్నే మోసగిస్తున్నారు. అందుకే అన్నాడు కదా ఆయన, ప్రభువా నీ పేరట అద్భుతాలు చేసాం, నీ పేరట స్వస్థతలు చేసాం, నీ పేరట అది చేసాం అంటే, ఒరే ఇంతకీ మీరెవరో నాకు తెలియదు. పిలుపు, సేవకులుగా పిలుపు ఏర్పాటు ఉన్న పరిచర్య వేరేగా ఉంటుంది, తనంతట తానుగా వచ్చినటువంటి పరిచర్య కూడా వేరేగా ఉంటుంది. క్రైస్తువులే విధమైనటువంటి రీతిలో ముందుకెళ్తుంటే ఇంకా అన్యులు ఎప్పుడు మారతారండి? క్రైస్తువులే ఇంకా దేవుని రాకడ టైం ఉంది, ఇంకా చాలా జరగాలి. ప్రపంచవ్యాప్తంగా సువార్త మొట్టమొదటిగా విస్తరించబడాలి, అంతా జరగాలి అంటున్నారు. తెలియక వాళ్ళు మోసపోతూ ఇతరులను మోసపరిచేటువంటి పరిస్థితి. చాలా దగ్గరలో ఉన్నాం దేవుని రాకడికి మనం. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇంచుమించుగా 99% యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికిన కాలంలో చెప్పిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి. ఒకే ఒకటి ఉంది, అధికారికమైనటువంటి ఒక ప్రకటన. ఆ ప్రకటన వచ్చిన తర్వాత అర్థమైపోతుంది అందరికీ నేనేంటో, నా బోధ ఏంటో, నా దర్శనం ఏంటో అందరికీ అర్థమవుతుంది. అందులో సందేహం లేదు. ఒకే ఒక ప్రకటన, దానికోసం ఎదురు చూస్తున్నాను. అధికారికంగా అది ప్రకటించిన తర్వాత వేరే లెవెల్లో ఉంటుంది. నాకు తెలుసు, మీరు చెప్పిందే జరిగిందన్నా, మీరు అన్నట్టుగానే అవుతుందన్నా, అన్న అనే రోజులు రాకపోతే నన్ను అడగండి. చాలా దగ్గరలో ఉన్నాం దేవుని రాకడికి. అన్నీ నెరవేరిపోతున్నాయి. ఇంకా నెరవేరవలసింది ఒక్కటే, ఆయన మధ్య ఆకాశానికి వచ్చి తన విలువ పెట్టి కొనుక్కున్నటువంటి తన వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోవడం. అదొక్కటే. అది జరిగిన తర్వాత కూడా నమ్మదు లోకం. అది జరిగిన తర్వాత కూడా అది రాకడని నమ్మరు. ఆ తర్వాత ఇంకా పెద్ద మోసం అనేటువంటిది మొదలవుతుంది. ఇదంతా దేవుడు చూపించాడు కాబట్టి మీతో నేను పంచుకోగలుగుతున్నాను. ఇప్పుడు రక్షణ లేకపోతే ఎంత వీలైతే అంత త్వరగా రక్షణ పొందుకోండి. మారు మనసు లేకపోతే ఖచ్చితమైన మారు మనసులోకి నడిపించబడాలి. 4వ దూత బోరబోతున్నప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగం ఏమైపోయినాయి? చీకటి అయిపోయినాయి, అంటే ఆగిపోయినాయి అన్నమాట. అంటే మొత్తం సూర్యుడు ఆగిపోలేదు, మొత్తం చంద్రుడు ఆగిపోలేదు, మొత్తం నక్షత్రాలు ఆగిపోలేదు. అందులో కొంత భాగం ఆగిపోయింది. ఎల్ఈడి బల్బులు 10 బల్బులు ఉన్నాయి కదా లోపల. ఆ 10 బల్బుల్లో 3 బల్బులు ఆగిపోయినాయి. అది పరిస్థితి అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందండి? చీకటికి మామూలే, చీకటి ఉంటుంది, వెలుగు దూరం అయిపోద్ది, చీకటి ఎక్కువ అవుతుంది, అది బాగానే ఉంది. ఇంకేమి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయండి అని ఆలోచన చేస్తే, సూర్యుడు అనేటువంటి వాడు భూమికి అవసరమైనటువంటి ఆ వెలుగునివ్వడం ఆపేశాడు అనుకోండి, తగ్గించేసాడు అనుకోండి, మొట్టమొదటగా జరిగేటువంటిది, ఆగిపోయేటువంటిది ఏంటో తెలుసా? చెప్పండి సైన్స్ స్టూడెంట్స్. ఫోటోసింథసిస్ అనేటువంటి ఆ పరిణామం అనేది ఆగిపోతుంది. సూర్యుని వల్లే ఫోటోసింథసిస్ అనేటువంటి జరుగుతుంది. సూర్యుడు లేకపోతే మనం పీల్చేది ఆక్సిజన్ కాదు, ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, CO2 మనం పీల్చాలి, O2 కాదు. కార్బన్ డైఆక్సైడ్ పీల్చి బతికేయాలి. ఇంకా సూర్యుడు అనేటువంటి వాడు ఉన్నాడు కనుక ఆ సూర్యరశ్మి ఎప్పుడైతే చెట్ల మీద మొక్కల మీద పడుతుందో దాన్ని ఫోటోసింథసిస్ అనేటువంటి ఆ కార్యక్రమం ద్వారాగా
కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. అది ఆ ఆక్సిజన్ వల్ల మనం ఈ రోజున బతుకుతున్నాం. ఆక్సిజన్ లేకపోతే ఏమైపోద్ది? కాలుష్యం అంతా, మొత్తం వాతావరణ కాలుష్యం. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. సూర్యుడు వెలుగివ్వడం అనేటువంటిది ఆగిపోతుంటుంది. చాలామంది ఈ విషయాల్ని ఏదో ఏదో చెప్పాలన్నట్టుగా చెప్తూ ఉంటారు, కానీ దీని వెనకాల మాట్లాడుకుంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ ఉందంటే అంత పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది ప్రకటన గ్రంథం మీద. సైన్స్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది. ఎంతమంది ఉంటారు ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్? బైపీసీ చదువుకున్న వాళ్ళు 10th సైన్స్ మీద రే మీరు చదవలే లేదా? 10thలోనే కదా ఉంటాయి, బైపీసీ వరకు ఎందుకురా ఉంటాయా? ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది? ఆక్సిజన్ ఫోటోసింథసిస్ అనేటువంటి దాన్ని బట్టి వస్తుందా, మామూలుగా వస్తుందా? రాత్రులు చెట్ల కింద పడుకున్నప్పుడు దయ్యం వచ్చి పీకి నొక్కేసింది, చచ్చిపోయారు అంటా ఉంటారు. ఉత్తినే రాత్రుల మీద ఆ కార్యక్రమం ఫోటోసింథసిస్ అనేటువంటిది తక్కువ మొత్తంలో ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ విడుదల చేస్తుంటాయి కొన్ని చెట్లు, అన్ని చెట్లు కాదు. ఆ వాయువు పీల్చి చచ్చిపోతారు వాళ్ళు, చెట్ల కింద పడుకున్న వాళ్ళు. ఆ కేసు దేని మీదకి వెళ్ళిపోద్ది? దయ్యం మీదకి పోద్ది. దయ్యం వచ్చి పీకిన కేసిందండి. అందుకే మర్రి చెట్ల కింద, వేప చెట్ల కింద పడుకోకూడదు అంటున్నారండి. ఉదయం పడుకున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడే అవుతూ ఉంటుంది. జ్ఞానం లేక ఏ రోజుల్లో ఉన్నాం మనం ఒకసారి ఆలోచన చేయండి. దయ్యాలు లేవని కాదు దాని ఉద్దేశం, ఉన్నాయి, 100% ఉన్నాయి. 180,000కి డబల్% ఉన్నాయి. నేను నెక్స్ట్ ముద్రలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తర్వాత రోజుల్లో వస్తాయి అన్నీ కూడా. ఉదయం జరిగేటువంటి ఫోటోసింథసిస్ రాత్రి మీద ఉండదు అంతగా. సూర్యుడు ఉన్నటువంటి సమయంలో ఉండేటువంటి ఆ ఫోటోసింథసిస్ అనేటువంటి పరిణామం తర్వాత ఉండదు. కాబట్టి అది ఎక్కువ CO2ని విడుదల చేస్తూ ఉంటాయి చెట్లు రాత్రికాల సమయంలో. అది కూడా కొన్ని రకాలైనటువంటి ఎక్కువ చెట్లు. దాని కింద పడుకుంటే ఆక్సిజన్ పీల్చాం, CO2 ఎక్కువ పీలుస్తాం, కాబట్టి చనిపోతూ ఉంటారు. తెలియకుండా నిద్రలో చనిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, అమెరికాలో ఒక 2 weeks క్రితం అమెరికన్స్ అందరు ఎలా ఉంటారని కాదు కానీ కొంతమంది ఇలాగే ఏడుస్తారు. ఏం చేస్తారంటే పిల్లల్ని కారులో పెట్టేస్తారు, ఏసీ ఆన్ చేస్తారు. కొంతమంది ఏసీ ఆన్ చేయరు. అక్కడ ఏ షాపింగ్ మాల్కో ఏ వాల్మార్ట్కి వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తారు. ఇప్పుడు ఒక అరగంట పావు గంటలో వచ్చేస్తే పర్లేదు. కొన్నిసార్లు మర్చిపోతారు, అక్కడే ఉండిపోతారు 2-3 గంటలు. ఈ లోపల ఉన్నటువంటి పిల్లలకు డోర్ తీయడం కూడా రాదు. టోడ్లర్స్ అంటారు ఆ పిల్లలు. అంటే వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు, బాగా చిన్నపిల్లలు, పసిపిల్లలు, ప్రాకేటువంటి పిల్లలు. గిలగిల్లాడిపోయి చచ్చిపోయే కేసులు ఆ వెస్టర్న్ కంట్రీస్లో బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి. అంతవరకు ఎందుకు, మీకు విషయం చెప్తున్నాను. ఒక 15 రోజుల క్రితమో 20 రోజుల క్రితమో మన ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. 2 ఫ్రెండ్స్ ఫుల్గా మందేసేసి కారు ఏసీ ఆన్ చేసేసుకొని డోర్లన్నీ వేసుకొని పడుకున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆయిల్ తక్కువ ఉందని. వీళ్ళు మత్తులో ఉన్నారు, నిద్రలోకి పోయారు. అర్ధరాత్రి 2 ఆ సమయానికి వచ్చేటప్పటికి ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి ఇంజిన్ ఏమైపోద్ది, ఆగిపోతుంది. ఉదయం లేచేటప్పటికి 2 చచ్చిపోయి ఉన్నారు దాంట్లో. నిజం, కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది విషపూరితమైనది. అది పెరిగిపోద్ది ఈ ఎండ అనేటువంటిది లేకపోతే. ఎండ తగ్గిపోలు ప్రభు, ఎండ తీవ్రతను తగ్గించను ప్రభు అని ప్రార్థన చేయండి. అంతేగాని ఎండే లేకుండా చేసేయండి ఆయన ప్రార్థన చేశారు అనుకోండి, మనం లేకుండా పోతాం. చెయ్యాలి, ఎండే ఉండకూడదు నాయన. 12 మాసాలు కూడా వర్షంతోనే మంచుతోనే ఉండాలి తండ్రి అని ప్రార్థన చేశారు ఇంకో మనిషి బతకడండి. పడుకున్నారు, ఉదయం లేచేటప్పుడు శవాలు అయిపోయారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు. ఇది ఎక్కువైపోతూ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటి తక్కువ అయిపోతుంటుంది. దీనివల్ల ఎండ అనేటువంటిది ఇచ్చేటువంటి మొత్తంలో 3% ఇవ్వడం మానేస్తే ఎంత భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి చూడండి. ఇది మొదటగా ఆ సూర్యుల్లో 3వ భాగం కానీ ఆగిపోతే జరిగేది ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటివి తగ్గిపోతాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేటువంటివి పెరిగిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి, ఎందుకు పెరిగిపోతాయి అంటే ఎప్పుడైతే చెట్టుకి మొక్కకి కావలసినటువంటి ఆ వేడి తగలట్లేదో
నెమ్మదిగా చెట్లు కూడా ఏమైపోతాయి. అది పరిస్థితి. అప్పటికే ఇందాక మనం మాట్లాడుకున్నాం మొన్నటి రోజుల్లో, చెట్లు కూడా ఏమైపోయినాయి, పచ్చని చెట్లన్నీ కూడా చనిపోయి పచ్చగడ్డి అంతయు కూడా కాలిపోయిందా. అప్పుడే చూడండి, ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 7వ వచనం 8వ అధ్యాయం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడినందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను, చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డి అంతయు 3వ భాగము కాలిపోయినాయి. ఎన్నో బోరది? మొదట బోరకే పరిస్థితి ఎలా ఉంది? 4వ బోర దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకెంత భయంకరంగా అంటే, ఆ మిగిలిన చెట్లు కూడా చచ్చిపోతాయి. మొదట బోరకే 3వ వంతు చెట్లు అంత నాశనం అయిపోయినాయి. ఇప్పుడు 4వ బోర దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మిగిలిన చెట్లు కూడా చచ్చిపోతాయి. ఎప్పుడైతే ఎండ అనేటువంటిది తగ్గుతుందో, సూర్యుడిచ్చేటువంటి ఆ రశ్మి, సూర్య వేడి తగడం మానేస్తుందో, మిగిలి అమ్మయ్య ఈ చెట్లన్నా ఉన్నారా బాబు, వీటి వల్లే ఎంతో కొంత బతుకుతున్నాం అనేటువంటి పరిస్థితుల్లో ఆ చెట్లు కూడా చెప్పాలి చచ్చిపోతాయి. ఇప్పుడు చెట్లు, ఆ ఉన్న చెట్లు కూడా చచ్చిపోవడం మొదలుపెట్టినాయి అనుకోండి, ఏం అంతరించిపోతాయి ప్రకృతి నుంచి చెప్పండి? చెట్లు లేకపోతే ఏం అంతరించిపోతాయి? అంతరించిపోతాయి అన్నాను. అంతరించిపోవడం అనేది జీవులకు సంబంధించిన పదం. పక్షులు అంతరించిపోతాయి. ఫస్ట్ చెట్లు కానీ నాశనం అయిపోయింది అనుకోండి, ఈ పక్షి జాతి అంతా కూడా నెమ్మదిగా పాడైపోద్ది, చనిపోతాయి. పక్షులు లేవు అనుకోండి, అసలు కొత్త చెట్టే లేదు. మీకు తెలుసా తెలీదా? పక్షులు అనేటువంటివి లేవు అనుకోండి, అసలు కొత్త చెట్టు పుట్టే అవకాశమే లేదు. ఈరోజు మనం కాకి వస్తుంటే కొట్టేస్తూ ఉంటాం, పో చూ తూ అని అంటారు కదా. కాకి వచ్చిందనుకో మంచి శకునం కాదని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాకి లేకపోతే అసలు వేప చెట్లే లేవు. కాకి అనేటువంటి ఒక్క పక్షి జాతి లేకపోతే ఈరోజు నిన్న వేప చెట్లు లేవు. ఆ వేపకాయలు తినేసి ఆ గింజలు పాడేస్తుంటుంది బట్టికెళ్ళి, దానివల్ల ఇన్ని వేప చెట్లు ఉన్నాయి. అది కూడా ఒక ఔషధ గుణానికి సంబంధించిన చెట్టు, దానివల్ల ఎంత మేలు ఉందో నాకు తెలుసు. ఒక చిన్న పక్షి, ఈ పక్షి జాతిలో ఒక రకమైన జాతి పక్షి కాకి, అది లేకపోతే వేప చెట్లు లేవు. మిగిలిన పక్షులు ఉంటాయి, అవి కూడా పండును తింటాయి, గింజను వదిలేస్తూ ఉంటాయి. కొన్ని నోటుతో వదిలేస్తుంటాయి, కొన్ని డ్రాపింగ్స్లో పడిపోతూ ఉంటాయి ఆ గింజలు. వాటి వల్ల బోల్డెన్ రకాలైన చెట్లు మొక్కలన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ చెట్లు అనేటువంటివి కాలిపోయినాయి మొదటి బోరకి. 4వ బోర దగ్గరకు వచ్చేటప్పటికేమో చెట్లు లేకపోవడం వల్ల పక్షి జాతి అంతా కూడా అంతరించిపోతుంది. కొత్త చెట్టు పుట్టే అవకాశం లేదు. కాబట్టి ఇంకా నెమ్మదిగా పూర్తిగా ప్రకృతి అంతా కూడా ఏ వాయువుతో నింపబడుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్తో నింపబడుతుంది. ఒక చిన్న పక్షి అనుకుంటా ఉంటాం, ఒక చిన్న చేమ అందులో ఏముందని అనుకుంటా ఉంటాం. అంత మేలు చేస్తుంటుందంటే ఎన్విరాన్మెంట్కి అంత మేలు చేస్తూ ఉంటాయి. వానపాము లేకపోతే రైతు ఎక్కడున్నాడండి? వానపాము అనేటువంటిది లేకపోతే రైతు సాగు ఎలా చేయగలడు? వానపాము అదే దాన్ని ఏమంటారా, పంటలలో దాన్ని ఒక చాలా గొప్ప దీవెనిగా భావిస్తూ ఉంటారు. ఏమంటారు మర్చిపోయాను నేను. వానపాము అంత ప్రత్యేకమైన పాత్ర. పాముల్లో జరిపోతూ అంటారు, ర్యాట్ స్నేక్ అంటారు ఇంగ్లీష్లో. రైతు మిత్ర అని పిలుస్తూ ఉంటారు జరిగొడ్డుని, తెలుసా పాముని? రైతు మిత్ర. ఆ పాము జాతి లేదనుకోండి పంట పండదు. రైతులకి తెలుసా, పంటల్లో ఇంచుమించుగా 60% ఎలకల్ని తరిమి కొట్టి తినేది ఒక్క జాతి పామే. మనం అనుకుంటా ఉంటాం, ఇదేంటి దేవుడు పాముల్ని ఎందుకు సృష్టించాడు, దానివల్ల ఉపయోగం ఏముంది, దోమ వల్ల ఏం ఉపయోగం ఉంది, చేమ వల్ల ఏం ఉపయోగం ఉంది, ఏగ వల్ల ఏం ఉపయోగం ఉంది? ఎన్ని ఉపయోగాలు లేకపోతే అన్ని కలుగుతాయి చెప్పండి. రైతులకి స్నేహితుడు అని పిలుస్తూ ఉంటారు. దేని తెలుసా? ఈ జర్రిగొడ్డు అనేటువంటి పావుని రైతు మిత్ర అంటారు. రైతులకు తెలిసే ఉండాలి ఇది. మాకెంత మేలు చేస్తుందండి బాబు, ఇది లేకపోతే మా పంట ఏమైపోతుందండి బాబు.
అని ఆందోళన చెందుతూ ఉంటారు రైతులు. ఒక్క పాము జాతికి సంబంధించిన పాము వల్లే అంత మేలు పొందుకుంటా ఉంటారు. ఇప్పుడు పాములు అంతరించిపోతాయి, పక్షులు అంతరించిపోతాయి, జీవరాశులు అంతరించిపోతాయి. దేనివల్ల? మొక్కలు లేవు గనుక, చెట్లు లేవు గనుక, వేడి లేదు గనుక. అంత డ్యామేజ్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్కి పూర్తిగా తలకిందులైపోద్ది. ఇది చిన్నగా తీసుకోవలసిన అది కాదు, చాలా పెద్ద మ్యాటర్ ఇదంతా కూడానే. ఏదో ఏదో చెప్పేసుకుని ఉంటే కుదరదు అది. అందుకే చాలా క్లియర్గా చెప్పేశాడు, ఒరే ఇందులో ఏదైనా తీసినా, ఏదైనా కొత్తది కలిపినా తొక్కలు తీసేస్తాను మీకు అన్నాడు. అందుకే లాస్ట్లో హెచ్చరిక. తెలుస్తేనే మాట్లాడు, లేకపోతే మాట్లాడకు. నిజం, ఆ ఒక్క పాము జాతి లేకపోతే పంట పండదు. ఆ పక్షుల్లో కొన్ని రకాలైన పక్షులు లేకపోతే చెట్లు లేవు ఈ రోజున. ఎవరేస్తున్నారండి ఇన్ని చెట్లు చెప్పండి? మనిషి వేస్తున్నాడు అనుకుంటున్నారా? మనిషి వేస్తున్నాడు అనుకుంటున్నారా? ఆ కొబ్బరికాయ ఉంటుంది, ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి పడిపోతుంటాయి, అక్కడెక్కడ కోతులు పాడేస్తూ ఉంటాయి. కోతులు ఏమంటాయి, జామకాయలు మామిడికాయలు తినేస్తాయి, ఎక్కడికైనా పట్టుకుని వెళ్ళిపోయి. అది తినేసిన గింజను అక్కడ పాడేస్తాయి, అక్కడ చెట్టు అయిపోతూ ఉంటుంది. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ని చెట్లన్నీ మనుషులు వేసినాయి అనుకుంటున్నారా? కాదండి, ఈ జీవరాశులు వేసినవి ఇవన్నీ కూడా. జీవరాశి అంతరించిపోతుంది సూర్యుడు అనేటువంటిది లేకపోతే, చెట్లు అంతరించిపోతుంది సూర్యుడు అనేటువంటిది లేకపోతే. సూర్యుడిచ్చేటువంటి వెలుగులో 3వ భాగం కానీ కొట్టివేయబడితే ప్రపంచంలో మానవుడు ఎదుర్కొనే అంత నష్టం ఇంకెప్పుడూ కూడా ఎదుర్కోడేమో, ఎప్పుడు ఎదుర్కోడేమో. అంత ఉపయోగపడుతూ ఉంటుంది. సూర్యరశ్మి వల్లే ఈరోజు మనిషి ఎలా ఉన్నాడు. సూర్యరశ్మి వల్లే డి విటమిన్ అనేది వస్తుంది మనకి. డి విటమిన్ అనేటువంటిది లేకపోతే మనిషి ఉదయం లేచి పని చేసుకోలేడు. తెలుసా మీకు అది? సూర్యుడి నుంచి వచ్చేటువంటి డి విటమిన్ ప్రకృతి ప్రసాదం, దేవుడిచ్చిన మహా గొప్ప ప్రసాదం అది. డి విటమిన్ అనేటువంటిది మనిషి జీవితంలో డెఫిషియన్సీ తగ్గిపోతే ఉదయం లేచిన తర్వాత మనిషి పని చేసుకోలేడు. అందుకే కొంతమంది అంటారు, రాత్రి ఎంత పడుకున్నా సరే ఉదయం లేచేటప్పుడు నీరసంగా ఉంటుందండి, కాళ్ళు చేతులు లాగేస్తున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకనంటే డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది. ఎందుకంటే నువ్వు ఎండలో తక్కువ కనబడుతున్నావు, ఎండకి తక్కువగా నువ్వు ఎక్స్పోజ్ అవుతున్నావు. ఈ రోజున సన్ స్క్రీన్లు వచ్చేసినాయి, ఫుల్ బట్టలు వేసేసుకుంటున్నావు, కార్లు ఎక్కువైపోయినాయి, ఎండలోకి వెళ్ళడానికే మనిషి ఇష్టపడట్లేదు. రోగాలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనిషి లెగలేడమ్మా. చాలా ఉందమ్మా దీని వెనకాల సబ్జెక్టు. మీరు కానీ నాకు సమయం ఇచ్చి బోల్డ్ అంత టైముగానే ఉంటే దేవుడు ప్రసాదిస్తాయి. బాబోయ్ ఎంత బాగా మాట్లాడుకోవచ్చు వీటి మీద. ఎన్ని రోగాలు వస్తాయంటే అన్ని రోగాలు వస్తాయి. సూర్యుడిలో 3వ భాగం ఆగిపోతే ఇచ్చే డి విటమిన్ కూడా ఆగిపోతుంది. మనిషి బలహీనుడైపోతాడు. ఎముకల్లో ఉన్నటువంటి పుష్టి తగ్గిపోతూ ఉంటుంది, ఎముక గొల్లైపోతూ ఉంటుంది. అంత అంత ఇబ్బంది దీనివల్ల. ఇది చిన్నది, సూర్యుల్లో 3వ భాగం కొట్టివేయబడిన చిన్న మాటగా కనబడుతూ ఉంటుంది కొంతమందికి. ప్రకృతి వైపరీత్యాలతో పాటుగా, జీవరాశి యొక్క నష్టంతో పాటుగా మానవ జాతి ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది సూర్యుడు అనేటువంటిది 3వ భాగం కొట్టివేయబడితే. మెడిసిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి? ప్లాంట్ బేసే. మెడిసిన్స్ ఆగిపోతాయి, ఔషధాలు ఆగిపోతాయి, బోల్డ్ అంత ఆగిపోతాయి. సూర్యుడిలో 3వ భాగం అనేది ఆగితే 3వ భాగం ఏంటి, అసలు సూర్యుడే వెలిగివ్వడమే మానేస్తాడు ఒకనొక సమయానికి వచ్చేటప్పటికి. అందుకే వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువగా డి విటమిన్ అనేటువంటిది దొరకదలకి. ఎందుకంటే ఎప్పుడు ఏసీల్లోనే ఉంటారు, ఎక్కువ చలి వాతావరణం, వాళ్ళకి ఎండ తక్కువ ఉంటుంది. అందుకే ఎండ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సన్ బాత్ చేస్తూ ఉంటారు. సముద్రాల దగ్గరికి వెళ్ళిపోయి చిన్న చిన్న బట్టలు వేసుకొని హ్యాపీగా దాని మీద పడుకొని ఆ సన్ అంతా వీళ్ళకి పడితే డి విటమిన్ వస్తూ ఉంటుంది. అంతేగాని వేరే కారణం కాదు అది. మనకేమో రంగు పెరగాలని కోరుకుంటుంటాం, వాళ్ళకు రంగు లేక నల్లగా అవ్వాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. మనం ఏమో తెల్లగా అవ్వాలని కోరుకుంటాం. తెల్లగా ఉండడం వల్ల ఎండ తీవ్రతను తట్టుకోలేదు శరీరం, నలుపు శరీరంలో తట్టుకున్నట్టుగా. అమెరికా వెళ్ళండి, చలి ఎక్కువ ఉంటుంది, అక్కడ ఎండ చాలా తక్కువ ఉంటుంది. ఇందాక చెప్పించిన కెనడా వెళ్ళండి, ఫిన్లాండ్, ఐస్లాండ్, ఆ ఏరియాస్లోకి వెళ్తే చాలా తక్కువ ఎండ. ఆ ఎండ లేకపోతే ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. ఆ ఎండ వచ్చినప్పుడు వెళ్ళిపోతారు సముద్రాల దగ్గరికి. ఎందుకంటే సముద్రం దగ్గరికి ఇసుక నుంచి వచ్చే వేడి కూడా ఉపయోగపడతాయి కనుక బట్టలు ఇప్పేస్తారు, చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు. కొంతమంది అయితే అవి కూడా వేసుకోరు.
సన్కి పూర్తిగా ఎక్స్పోజ్ అవుతారు. అమ్మయ్య ట్యాన్ వస్తుంది. మనకు ట్యాన్ వద్దంట, వాళ్ళకి ట్యాన్ కావాలి. ఇన్ని రకాలైనటువంటి విపత్తులు ఎదురవుతాయి. ఆ ఒక్క మూడో భాగంలో కొంచెం ప్రక్కకి వెళ్తేనే ఎక్స్పోజ్ అవ్వాలి. ఎంతో కొంత ఎండకనేటువంటిది మనం ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి. రోజులో తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటలకి మధ్యన వచ్చే ఎండే, మళ్ళీ తర్వాత ఎండ మళ్ళీ మంచిది కాదు, విషపూరితమైన ఎండది. టాక్సిన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మార్నింగ్ 5 to 6 ఎండ. అందుకే చాలామంది కొన్ని మతాల హైందవ మతస్థుల్లో వ్యాయామం, యోగా ఏ టైంలో చేస్తూ ఉంటారు? బయటికి వెళ్ళి సూర్య నమస్కారము చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని రకాలైన యోగా కార్యక్రమాలు చేస్తుంటారు. మంచిది అది. మనకి ఈ రోజున సూర్యరశ్మి అనేది శరీరానికి తగిలే అవకాశం లేకుండా మారిపోయింది. అందుకే మనం ఎంత పడుకున్న ఉదయం లేచినప్పుడు కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి, నడుము అంతా లాగేస్తుందండి. ఈరోజు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది, డి విటమిన్ ట్యాబ్లెట్లు. ఎందుకంటే బలహీనమైపోయాం. ఎండ ఉండి కూడా ఆ రోజు ఎండే ఉండదు, ఇంకెంత బలహీనం అయిపోతే అర్థం చేసుకోండి. ఎన్ని వైపరీత్యాలు వచ్చినాయి దీనివల్ల, ఎన్ని నష్టాలు ఎదురవుతున్నాయి. సూర్యుడు అనేటువంటిది కొంతకాలం లేకపోతే, ఇంకా మొత్తానికి లేకపోతే పరిస్థితి ఇంకెట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇది మూడోగా సూర్యుడిలో మూడో భాగం కానీ కొట్టివేయబడింది అనుకోండి, మూడో భాగం కానీ కొట్టివేయబడింది అనుకోండి, ఇంకా ప్రపంచంలో చాలా వరకు దేశాలు మంచు దేశాలు అయిపోతాయి. అంటార్క్టికా లాగా, ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్నటువంటి దేశాల్లాగా ప్రపంచం మంచు దేశాలు అవుతాయి. మంచే ఉంటే బాగుంటుంది కదా బాబు, ఎండ ఎందుకంటే బాబు, మంచులో ఎంత బాగుంటుందో అనుకున్నారు కానీ చచ్చిపోతాం మంచు ఎక్కువైందంటే. ఈ ఆర్కిటిక్, అంటార్క్టికా అదంతా కూడా ఐస్ వాల్స్, అన్నీ ఐస్తో కూడిన వాల్స్. కొంతమంది ప్రపంచ కుబేరులు అక్కడికి వెళ్ళారు, వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏం చూసారు అన్నది మాత్రం చెప్పరాలు. అక్కడ ఏం చూసారో, అక్కడ ఏముందో మనకు తెలుసు కానీ చెప్పకూడదు. చాలామంది వెళ్తూ ఉంటారు పెద్ద పెద్దలు, కానీ చెప్పరు. కొంతమంది వెళ్తారు కానీ రారు, బయటికి చచ్చిపోతారు అక్కడే. మంచు ప్రదేశం అయిపోద్ది ప్రకృతి అంతా కూడానే, ఎండ అనేటువంటిది లేకపోతే. భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, వరదలు ఎక్కువైపోతాయి, ల్యాండ్ స్లైడ్స్ అన్నీ కూడా పడిపోతాయి కింద, చెట్లు లేకపోతే చెట్లు చచ్చిపోతాయి. అందుకే జపాన్ వాళ్ళు కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఏమంటే జపాన్కి ఎక్కువ సునామీ హెచ్చరిక, సునామీలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంచుమించుగా ఎన్నో మీటర్ల ఎత్తులో సముద్ర ఒడ్డు భాగాన గోడలు కట్టేశారు. గోడల వెనకాలేమో ఎన్నో ఎకరాల చెట్లు, పెద్ద పెద్ద చెట్లు మొలిపించేశారు. ఎందుకంటే ఆ తాకిడి తగ్గుతుంది, ఆ నీటి యొక్క తాకిడి తగ్గుతుంది చెట్టుని దాటుకుని వెళ్ళడం వల్ల. ఇది ఫిజిక్స్. ఇది ఇప్పుడు చెట్లు లేవు, ఇంకెంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. జీవరాశి అంతరించిపోతుంది, మనిషి ఆరోగ్య పరంగా బలహీనుడైపోతా ఉన్నాడు, ప్రకృతిలో విషవాయువు పెరిగిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతా ఉన్నాయి. ఇంకా ఉన్నటువంటి ఆహారం కూడా ఇంక వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే మూడో భాగం కూడా నాశనం అయిపోతుంది కనుక. కాబట్టి అర్థం చేసుకోండి, ఆ దినాలు ఎంత చెడ్డవో, ఆ దినాల్లో ఎంత భయంకరమైనటువంటివో ఒక్కసారి మీరు మనసు పెట్టుకొని ఆలోచించగలిగితే పొరపాటును కూడా దేవుని యొక్క రక్షణకి రాకడికి ఆలస్యం చేయరు. అంత భయానకమైనటువంటి పరిస్థితి. ఇంచుమించుగా మనుషులందరూ చీకట్లోనే ఎక్కువ బ్రతికేటువంటి రోజులు. అందులో ఎక్కువగా ఈ దేశాలకి ఎక్కువ దెబ్బ ఉంటుంది. ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలకి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఈ దేశాలకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే భూమిలో మూడో భాగం ఆసియా ఖండమే ఉంటుంది. కాబట్టి సౌదీ అరేబియా ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు ముందు రోజుల్లో. ఇప్పుడు చాలా అగ్రగామి దేశంగా, ధనిక దేశంగా కనబడతా ఉంది సౌదీ అరేబియా అనేటువంటిది. కానీ ముందు రోజుల్లో అతి పేద దేశం అయిపోద్ది సౌదీ అరేబియా. ఈ రోజున మన దేశాన్ని విడిచి, మన ఊరిని విడిచి, మన రాష్ట్రాన్ని విడిచి సౌదీ వెళ్ళి పని చేసుకుంటా ఉంటున్నారు ప్రస్తుతం. అక్కడ కొంచెం జీతం ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి. కానీ రేపు రోజున సౌదీ అనేటువంటిది బీద దేశం అయిపోద్ది. దాన్ని చేస్తాడు దేవుడు. ఒకప్పుడు ఆ పసికొందు మొరను బట్టి, ఆ గర్భవతి మొరను బట్టి దేవుడు దయించి దీవించడాలని, దీవించబడ్డారు వాళ్ళందరూ దేవుని యొక్క కృపను బట్టి. హాగర్ దీవించబడిందంటే, ఇష్మాయిల్ దీవించబడ్డారు. దానికి కారణం ఎవరు? మన దేవుడు. ఐగుప్తురాలు అయినప్పటికీ కూడా దీవించేశాడు.
అందుకే అంతగా వాళ్ళు దీవించబడ్డారు. ఆ దీవెన్ని ఏం చేశారంటే ఏకంగా యూదులు తలల్ని, క్రైస్తవ తలల్ని తాకట్టు పెట్టి అంతగా చేసేసారు. వాళ్ళు ఊరుకుంటాడు అనుకుంటున్నారా దేవుడు? నేను దీవించి తప్పు చేశానే అంటే చివరి రోజుల్లో చూడండి మహాబబులోని విషయంలో. కాబట్టి 4వ బోర వాళ్ళు వచ్చేటువంటి తెగులు ఎక్కడ? ఆకాశ మండలంలో తెగులు పుడుతుంది. సూర్య చంద్ర నక్షత్రములో 3వ భాగం ఏమైపోతాయి? చీకటి అయిపోతాయి. చీకటి ఎక్కువైపోతుంది, వెలుగు తక్కువైపోతూ ఉంటుంది. ముందు ముందు రోజుల్లో ఇంకా కొంతకాలానికి వెళ్ళే సమయానికి ఆ వెలుగు కూడా లేకుండా అయిపోద్ది. ఇంకా పూర్తిగా చీకటి, కటిక చీకటి అంటాను దాన్ని. తర్వాత రోజుల్లో వచ్చేటువంటి ఆ పరిణామాలు విశ్లేషణలో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభువా, మీ